ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారితో ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందం చేసిన చర్చలు విజయవంతమయ్యాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముందు మాదిగల ఆకాంక్షలు 35 అంశాలుగా ఆయన ముందు పెట్టాం. ఆయనతో చర్చించాం. మేము పెట్టిన ప్రతిపాదనలన్నిటికీ మొదటి అంశం నుంచి మొదలుకొని 35 అంశాల వరకు కూడా ఆయన అంగీకరించాడు, ఆమోదించాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. అందువల్ల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే అందిస్తున్నది. సంపూర్ణ మద్దతే కాకుండా కూటమి గెలుపులో ఎంఆర్పిఎస్ అతి కీలకమైన భూమిక పోషిస్తుంది. అందుకోసం మిగిలిన 50 రోజుల సమయంలో అహోరాత్రులు కష్టపడతాం, నిద్రాహారాలు మాని పనిచేస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు కోసం శ్రమిస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపిస్తామని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మా అనుబంధ విభాగాల ప్రతినిధి బృందం ముందుగా జాతీయ అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో 12 మందితో కూడిన మా ప్రతినిధి బృందం ఈ 35 అంశాల మీద వినతిపత్రం ఇచ్చాం, చర్చించాం. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాల ప్రత్యేక సమావేశంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అందరి ముందే అన్ని విషయాల్లో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమినే మేము నమ్ముకున్నాం. ఢిల్లీలోనైతే పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. అదే సమయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్నది. అందువల్ల కూటమి గెలుపు కోసమే శ్రమించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా మొదటి అంశమైన షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం విషయంలో, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలోనే తీర్మానం చేయడం, మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తీర్మానం లేదా చట్టం చేయడం అనేది జరగాలని చెప్పి మేము మా 35 అంశాలతో కూడిన వినతి పత్రంలో మొదటి అంశంగానే చేర్చాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ కాలంలోనే 22,000కు పైగా మాదిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ సమయంలోనే వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాకు దక్కినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వర్గీకరణ సమస్య వెనుకకు పోయింది.
ఈనాటి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు. కానీ మొన్న నవంబర్ 11న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అమలు చేయడానికి ముందుకొస్తున్నదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదనే మాకు నమ్మకం ఉంటుందే తప్ప వర్గీకరణకు ఏమాత్రం సహకరించని జగన్ మీద కానీ మరొకరి మీద కానీ మేము నమ్మకం పెట్టుకునే అవకాశం మాకు అసలే లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొదటి అంశమైన వర్గీకరణ అంశంతో పాటు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మిగిలిన అంశాలన్నీ మా భాగస్వామ్యానికి సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియమించే ప్రతి నియామకాల్లో అది వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరిగినా లేదా కమిటీల రూపంగా నియామకాలు జరిగినా కమిషన్ల రూపంగా నియామకాలు జరిగినా ప్రాతినిధ్యం సంబంధించిన విషయంలో ఎక్కడ 4-5తో కూడిన నియామకాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ మాదిగల ప్రాతినిధ్యం ఉండాలని, అక్కడ ఎంఆర్పిఎస్ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే అన్ని రంగాల్లో మా భాగస్వామ్యం కావాలని, అన్ని వ్యవస్థల్లో మా భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది. దానికి కారణం ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తమ జాతి భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. ఎన్నో కష్టాలు, బాధలు, అడ్డంకులన్నీ అధిగమించి, ఎన్నో సమస్యల్ని అధిగమించి తమ విలువైన జీవితాన్ని జాతి కోసం వెచ్చించారు. ఆ వెచ్చించిన ప్రతి కార్యకర్త గౌరవంగా జీవించాలి. వెచ్చించిన ప్రతి కార్యకర్త అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అందువల్ల మాదిగల సంక్షేమం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్త సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ నాయకత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ సూచన చేయాల్సి వచ్చిందని కూడా మేము దృష్టి పెట్టుకుంటున్నాం. అంటే మాదిగల సంక్షేమము, ఆ సంక్షేమానికి పెద్దపీటేస్తున్న క్రమంలోనే జాతి కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాల్లో భాగస్వాములు అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావించి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాడు. 12 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందమే కాకుండా దాదాపు 100 మందితో కూడిన మా రాష్ట్ర కమిటీ సమావేశం ముందే, రాష్ట్ర కమిటీ ప్రతినిధుల ముందే ఆయన వర్గీకరణతో పాటు మొత్తం అన్నిట్లోనూ మాదిగల్ని, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని భాగస్వామ్యం చేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అది ఎగ్జిక్యూటివ్ ముందే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి మేము ఆయన కండగా నిలబడక తప్పదు. మరొక విషయం, రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా చర్చించాం. ఖచ్చితంగా ఇప్పుడు 4 లోక్సభ స్థానాల్లో 1 బాపట్ల మాదిగలకి ఇవ్వడం జరిగింది టీడీపీ. అదే సమయంలో తిరుపతి సీటు బీజేపీకి అలయన్స్లో పోవడం జరిగింది. అక్కడ కూడా బీజేపీలో కూడా మాదిగలకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లా మాదిగలకి వస్తే ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గం 2 మాదిగలకు అలయన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మాకు సమభాగం వచ్చినట్టు అవుతుంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ అలయన్స్లో జనసేనకు బీజేపీకి పోయిన స్థానాలు మినహాయిస్తే మొత్తం 29లో బీజేపీకి జనసేనకు ఎస్సీ నియోజకవర్గాలు 4 పోయినట్టుగా అర్థమవుతుంది. అందులో మిగిలింది 25 సీట్లు అనుకుంటే ఆ 25లో
14 ఇప్పటికే టీడీపీ మాదిగలకు కేటాయించినట్టుగా స్పష్టంగా ఉన్నది. అట్లనే జనసేన తీసుకున్న దాంట్లో కూడా మా భాగస్వామ్యం కావాలని మేము అడుగుతున్నాం. బీజేపీ తీసుకునే సీట్ల కాడ కూడా మా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అలయన్స్లో భాగంగా మీరు తీసుకున్న 20-21లో 3 ఎస్సీ స్థానాలు కోరుకున్నట్టుగా మాకు తెలిసింది. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అదే సమయంలో పి గన్నవరం కోరుకోవడంతో పాటు కడప జిల్లాలో ఉండబడే రైల్వే కోడ్ను కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తున్నది. అయితే మీ పరిశీలనలో, మీ అభ్యర్థుల పరిశీలనలో 3కు 3 మాలల్నే పరిశీలించినట్టుగా అర్థమవుతున్నది. అట్లా కాకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు మాలలకు మాదిగలకు కూడా సమానమైన అవకాశాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విషయంలో ఖచ్చితంగా ఇటు గన్నవరంలో అదే సమయంలో రైల్వే కోడూరులో మాదిగలకు జనసేన ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా నిర్ణయానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 3కు 3 మాల సామాజిక వర్గానికి ఇస్తే మీరు సామాజిక న్యాయాన్ని విస్మరించినట్టు అవుతుంది. 3లో మా భాగస్వామ్యం ఇస్తే సామాజిక న్యాయాన్ని మీరు అమలు చేసినట్టు అవుతుంది. కాబట్టి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మా విజ్ఞప్తిని పరిశీలించాలని మేము కోరుతున్నాం. ఇకపోతే బాబు గారు ముందు మా ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం గురించి మాట్లాడుతూ వాళ్ళు జాతి కోసం కష్టపడ్డారు. మా బిడ్డల్ని, మా తమ్ముల్ని, మా చెల్లెల్ని చట్టసభలో మేము చూడాలనుకుంటున్నాం. కనుక 2 జిల్లాల నుంచి ఇప్పటికీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు ఉంటే అన్ని పార్టీలు 3 మా మాల సామాజిక వర్గం కేటాయించారు. అక్కడ మాదిగల ప్రాతినిధ్యం లేదు. అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించిన 3 కూడా మాలలకు అన్నట్టుగా కనిపిస్తున్నది. అక్కడ మాదిగ ప్రాతినిధ్యం లేదు. కాబట్టి అక్కడ ఎంఆర్పిఎస్ నుంచి ఎదుగుతున్న దాదాపు 2 దశాబ్దాలు కష్టపడ్డ మాదిగ ఉద్యమ నాయకత్వానికి మీరు శాసన మండలిలో అవకాశం ఇవ్వని చెప్పి మేము కోరడం జరిగింది. తప్పకుండా చిత్తూరులోనూ తూర్పుగోదావరి జిల్లాలోనూ శాసన మండలిలో మాదిగల ప్రాతినిధ్యం ఉండే విధంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రతినిధి బృందం ముందే హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తల్ని చట్టసభలకు పంపి చట్టసభలో కూడా నా జాతి బిడ్డల వాణిని మేము బయటుండి చూస్తే మాకు గర్వకారణంగా మేము భావించుకుంటున్నాం. అట్లనే పార్లమెంటు స్థానాల్లో మరి 4లో మాకు ఒకటే ఇప్పుడు బాపట్ల బాబు గారు ఇచ్చినట్టు ఇంకొకటి తిరుపతి అలయన్స్లో పోయింది. మేము అన్నది ఏంటంటే ఖచ్చితంగా 2 రాజ్యసభ స్థానాలు కూడా మాదిగలకు ఇవ్వండి. అందులో టీడీపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడిగా మాదిగ వర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుడైన వర్లరామయ్య గారికి గతంలోనే అవకాశం వచ్చి మిస్ అయిందనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి వర్లరామయ్య గారికి రాజ్యసభ ఒకటి ఇవ్వండి. మిగిలింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నిరంతరం కష్టపడుతున్న మా నాయకత్వం నుంచి ఒకరిని మేము చట్టసభలో రాజ్యసభలో మేము పంపాలి. కాబట్టి దాన్ని కూడా మీరు సహకరించాల్సిన బాధ్యత ఉన్నది. మీకోసం మేము కష్టపడుతున్నప్పుడు మా జాతి కోసం కష్టపడ్డ మా బిడ్డల్ని కూడా మేము రాజ్యసభలోనూ చట్టసభలో చూసుకోవడం మా బాధ్యత. కాబట్టి ఆ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అన్నిటి కూడా సానుకూలంగా ఆయన స్పందించండి అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ మళ్ళీ చెప్తున్నాం. ఒకటి, షెడ్యూల్ కులాల వర్గీకరణతో పాటు ప్రభుత్వంలోనే అన్ని వ్యవస్థల్లోనే మాదిగల్ని భాగస్వామ్యం చేయడం అనేది మా ప్రధాన ఎజెండా. దానివల్ల మాదిగల పేదరికం తొలగించుకోవడానికి, మాదిగల్లో ఎదిగిన అందరికీ కూడా భాగస్వామ్యం అన్ని వ్యవస్థల్లో కల్పించడానికి అవకాశం ఉంటుంది. దాని మీద 1 గంట పాటు జరిగిన చర్చల్లో అన్నీ ఆయన కూలంకషంగా చర్చించడంతో పాటు వాటి మీద హామీ ఇచ్చాడు. అది ప్రతినిధి బృందం ముందే కాకుండా 100 మంది ఎగ్జిక్యూటివ్ ముందు కూడా నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వర్గీకరణతో పాటు అన్నిట్లో భాగస్వామ్యం కల్పించే బాధ్యత నాదేనని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో చేసింది తనే, మళ్ళీ చేస్తానని ముందుకొచ్చింది తనే, మేము నమ్మాల్సింది కూడా తననే. కాబట్టి ఆయనకు ఎన్డీఏ కూటమికే అటు ఢిల్లీలో జాతీయ స్థాయిలో మేము గౌరవ నరేంద్ర మోడీ గారి మీద 100కు 1000% మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఆయనకు మా అండదండలు అందించడం, ఆయనకు శక్తిని ఇవ్వడం మా బాధ్యత. అదే సమయంలో గతంలో వర్గీకరణ చేసింది నవర చంద్రబాబు నాయుడు గారే, మళ్ళీ చేయడానికి అవకాశం ఉన్నది, చేతాన్ని ముందుకొస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జరగాల్సిన ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడమో లేదా ఇక్కడనే చట్టం చేయడమో అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అటు పంపడానికైనా చట్టం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడనే విషయం కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మాకు హామీ దొరికింది. కాబట్టి మేము 30 ఏళ్ళుగా ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటాన్ని ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో అవంతరాలు మాకు వచ్చినా కూడా, ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా
వాటిని అధిగమిస్తూ మా లక్ష్య సాధన చివరి ఘట్టానికి చేర్చడం జరిగింది. ఆ చివరి ఘట్టంలో మాకు ఎవరు అండగా నిలబడుతుండ్రు అనే విషయం చూసుకుంటే ఢిల్లీలోనైతే గౌరవ నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారితో కూడిన కూటమే మాకు అండదండలు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి గెలుపు కోసమే ఆహారనిష్టలు శ్రమిస్తామనేసి కూడా నేను స్పష్టం చేస్తూ, ఇకపోతే మాదిగల విషయంలో జగన్ గారు 1కి 4 పొరపాట్లు ఉద్దేశపూర్వకంగానే చేసిండనే విషయం కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. 1కి 4 పొరపాట్లు మాదిగల విషయంలో ఉద్దేశపూర్వకంగానే మాదిగల్ని పక్కకు పెట్టినట్టుగా, మాదిగల లక్ష్యాలను పక్కకు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో నంబర్ 1, షెడ్యూల్ కులాల వర్గీకరణ సంబంధించిన విషయంలో 30 ఏళ్ల పోరాటంలో కొంతకాలం వర్గీకరణ అమలు జరిగింది. వాళ్ళ తండ్రి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిండు. వాళ్ళ తండ్రి గారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిండు. విజయవాడలో జరిగిన మా విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చాడు. కానీ గతంలో కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిన జగన్ గారు, అదే సమయంలో ఇడుపులపాయలో వాళ్ళ మొదటి ప్లీనరీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండబడే వీరప్ప మొయిలి గారికి మేము వినతిపత్రం ఇస్తుంటే మా వినతిపత్రం మీద కూడా సంతకం పెట్టి వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అదే సమయంలో వర్గీకరణ విషయంలో ఇప్పుడు మాత్రం ముఖ్యంగా సుప్రీంకోర్టులో వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో విచారణ జరుగుతున్నప్పుడు కనీసం ఒక లాయర్ను పెట్టమన్నా కూడా ఆయన పెట్టకపోవడం చూస్తే వర్గీకరణ విషయంలో ఆయన వదిలేసినట్టుగా, వర్గీకరణ విషయంలో పరిష్కారానికి ఆయన సిద్ధంగా లేనట్టుగా ఆయన లాయర్ను పెట్టకపోవడమే సాక్ష్యంగా నిలబడ్డది. మీ దృష్టికి తీసుకొస్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారు లాయర్ను పెట్టడం జరిగింది. అదే సమయంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది ఫిబ్రవరి 6, 7, 8 నుంచి 3 రోజులు జరిగింది. అంతకు నెల రోజుల ముందు నుంచే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను పెట్టమని చెప్పి మేము బహిరంగ లేఖలు రాశాం, బహిరంగ విజ్ఞప్తులు చేశాం. అదే సమయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా మా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, మా మంత్రులతో కూడా మాట్లాడించాం. కానీ ఆయన సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టకపోవడమే ఆయన వర్గీకరణ అంశాన్ని గాలికి వదిలేసినట్టుగా, వర్గీకరణ అంశానికి దూరమైనట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి మా భవిష్యత్తే, మా బిడ్డల భవిష్యత్తే, మా చదువులు, మా ఉద్యోగాలే వర్గీకరణ మీద ఆధారపడి ఉన్నప్పుడు అట్లాంటి వర్గీకరణ కేసు 7 జడ్జీల ముందు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జీల ముందు రాజ్యాంగ ధర్మాసనం 3 రోజులు విచారణ చేస్తే ఆ 3 రోజుల విచారణలో మరి చెప్పుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమే కదా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టిండ్రు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం లాయర్ని పెట్టింది, పంజాబ్ ప్రభుత్వం పెట్టింది, హర్యానా ప్రభుత్వం పెట్టింది, కర్ణాటక వాళ్ళు పెట్టారు. కానీ కేసే ఆంధ్రప్రదేశ్ దవ్వుతే, షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కేసే ఆంధ్రప్రదేశ్ దవ్వుతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వర్గీకరణకు అనుగుణంగా లాయర్ని పెట్టకపోవడం చూస్తే, పెట్టుమని పదే మేము బహిరంగ విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా, ఆయన దృష్టికి పోయే విధంగా 10 సార్లు ప్రయత్నం చేసినా కూడా ఆయన లాయర్ని పెట్టకపోవడం అంటేనే వర్గీకరణ అంశం ఆయన గాలి కొదిలేసిండు అన్న విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. రెండోది, మా సంక్షేమం కూడా గాలికి వదిలేసినట్టుగా రుజువు అవుతున్నది. అందుకు మనందరికీ చెప్పుకోవడానికి మాదిగ కార్పొరేషన్, చెప్పుకోవడానికి ఇంకో కార్పొరేషన్, చెప్పుకోవడానికి రెల్లి కార్పొరేషన్, ఇట్లా చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిండు. కానీ ఆ కార్పొరేషన్కు నిధులు మాత్రం కేటాయించకపోవడం చూస్తే మా పేదరిక నిర్మూలన చేయడానికి ఏ సంక్షేమం అయితే మాకు ఉపయోగపడాలో ఆ సంక్షేమం ఆయన చేతిలో ఆయన పట్టించుకోలేదు అనడానికి మా మాదిగ కార్పొరేషన్కు ఎలాంటి నిధులు గత 5 ఏళ్లుగా కేటాయించకపోవడమే అందుకు సాక్ష్యంగా నిలబడ్డది. అంటే ఏబిసిడి వర్గీకరణకు ఆయనకు వ్యతిరేకమని అర్థమవుతుంది, మా సంక్షేమానికి దూరంగా ఉన్నాడనేసి అర్థమవుతుంది. ఇకపోతే చట్టసభలో ప్రాతినిధ్యం గురించి మాట్లాడితే ఇప్పుడు 4 పార్లమెంట్ సీట్లు ఉన్న కాడ 1 సీటు బాపట్ల మాదిగలకు ఇచ్చి 3 మాలలకు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా 29 శాసనసభ నియోజకవర్గాలు ఎస్సీలకు ఉన్న కాడ 29 శాసనసభ నియోజకవర్గాలు ఎస్సీలకు ఉన్న కాడ ఆయన 19 స్థానాలు మాలలకు ఇచ్చి 10 స్థానాలు మాత్రమే మాదిగలకు ఇవ్వడం చూస్తే మాకు రాజకీయంగా చట్టసభలోకి వెళ్లకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే మోకాలాడినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది.
మనం గమనిస్తే ఇప్పుడున్న పరిస్థితులు మనం గమనిస్తే ఎన్డీఏ కూటమిలో మాకు 4లో 2 వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఒకటి బాపట్ల డిక్లేర్ అయింది, తిరుపతి డిక్లేర్ కావాలని చెప్పి బీజేపీ మీద మేము మాట్లాడుతున్నాం. అట్లనే ఇక్కడ 4 స్థానాలు ఎన్డీఏకు బీజేపీకి జనసేనకి వెళ్ళినా కూడా రిజర్వేషన్లో మిగిలిన 20 స్థానాల్లో 14 స్థానాల్లో మాదిగలకు టిక్కెట్లు బాబు గారు ఇచ్చిందంటే మా ప్రాతినిధ్యం గణనీయంగా పెంచిండు అనడానికి ఇక్కడ స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అంటే ఆయన చేతిలో 29 ఉన్నాయి, ఆయనకు అలయన్స్ లేదు. ఆయన చేతిలో వైసీపీ ఇవ్వాలంటే 29 ఉన్నాయి. 29లో 14-15 ఇచ్చినా కూడా సమానంగా చూడడానికి కొంత అవకాశం ఉండేది. ఏదైనా కొంత ఒక 1% ఎక్కువ మాలలు ఉన్నారని ఎక్కడన్నా అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో 15 వాళ్ళకి ఇచ్చి 14 మాదిగలకి ఇచ్చినా కూడా కొంత సమానం అవకాశం అవుతుంది. ఆయన చేతిలో 29 ఉండి మాకు 10 ఇచ్చాడు. కానీ బాబు గారి చేతిలో ఆయన ఇవ్వడానికి 25 ఉంటే అక్కడ 14 ఇచ్చాడు. అంటే గణనీయమైన సంఖ్యలో మా రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభలో మాదిగల్లి చంద్రబాబు నాయుడు గారు పెంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా రుజువుతుంది. అందువల్ల 3 బలమైన కారణాలు. ఒకటి, ఇది దయచేసి నా మీడియా మిత్రులకు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, 3 బలమైన కారణాలు. ఒకటి, 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విచారణ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ నియమించకపోవడం జగన్ మాకు వ్యతిరేకమనే విషయం ఒకటి. మాదిగో కార్పొరేషన్కి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం రెండోది. మూడోది, మా రాజకీయ ప్రాతినిధ్యం కూడా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన చేతిలో ఉండి 10 మాకిచ్చి 19కి ఆయన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈయన చేతిలో ఉన్నది, బాబు గారి చేతిలో ఉన్నది 25 అయినా కూడా 14 మాదిగలకి ఇచ్చిందంటే ఖచ్చితంగా బాబు గారు మాదిగల వైపు, న్యాయం వైపు, అన్యాయం గురైన వర్గం వైపే ఉంటాడు అనడానికి ఆయన నియామకాలు, అదే సమయంలో ఆయన హామీలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి అనే విషయం కూడా మీరు రుజువు అవుతున్నాయి. 4వ పొరపాటు జగన్ గారు ఏం చేసిండంటే, 4వ పొరపాటు బలంగా ఏం చేసిండంటే, గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందో ఆ సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం అనేది 29 పథకాలు రద్దు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన ఘోరమైన పొరపాటు. ఇక్కడ సప్లాన్ నిధులను దారి మళ్లించి ముందు మా సంక్షేమ పథకాలు రద్దు చేసి అందరికీ వర్తింపజేసే పథకాల్లో అందులో మాకు పథకాలు వర్తింపజేయడం అంటే ఇక్కడ గతంకి ఇప్పటికీ తేడిందంటే అన్ని వర్గాలకు ఉపయోగపడే సంక్షేమ పథకాల్లో మా అవకాశాలు మాకు వస్తాయి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఉన్నదనుకోండి, తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట అన్ని వర్గాల పేదలకు వచ్చినట్టుగానే దళిత వర్గాల పేదలకు వస్తుంది. అట్లా ఏ పథకాలు పెట్టినా అన్ని వర్గాల పేదలకు వర్తింపజేసేవి ఉంటాయి. కానీ అన్ని వర్గాలతో పోల్చుకుంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు దళితులు కాబట్టి అదనపు పథకాలే దళితుల సంక్షేమకు సంబంధించిన కేటాయించే బడ్జెట్. ఇప్పుడు అదనపు పథకాలుగా మాకు ముందే ఉండాల్సిన ఆ పథకాలన్నింటినీ రద్దు చేసి అందరికీ వర్తింపజేసే దాంట్లోనే మాకు వర్తింపజేసి మా ఉన్న పథకాలు రద్దు చేయడం అంటే మా అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి మా 35 డిమాండ్లలో ఏ 27-29 పథకాలు అయితే రద్దయినాయో ఆ రద్దయిన పథకాలను మళ్ళీ పునరుద్ధరించడం కూడా ఒక బాధ్యతగా తీసుకోవడానికి కూడా మా దానిలో ఉన్నది. అందువల్ల రద్దు చేయడం కూడా ఆయన చేసిన పెద్ద పొరపాటు. దళిత వర్గాల అభివృద్ధికి ఆయన కట్టుబాటు లేడు అనడానికి ఇది బలమైన సాక్ష్యం. వీటితో పాటు మమ్మలను ఆవేదన గురి చేసింది, మాలో ఒక మాటలు చెప్పాలంటే ఆగ్రహాన్ని గురి చేసింది డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం కూడా అట్లాంటి ఎన్నో మరణాలకు కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కరోనా కాలంలో మాస్కులు లేకుండా మేము ప్రమాదకరమైన పరిస్థితుల్లో మేము వైద్యం చేయాల్సి వస్తుందని చెప్పి ఒక మాట మాట్లాడినందుకే ఆయన మీద కక్ష పెట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని ఆయనను ఎన్ని రకాలుగా వేధింపులు చేశారో, రోడ్డు మీద ఏ విధంగా పడుకోబెట్టి పోలీసులు చిత్రహింసలు చేశారో, చివరికి ఆయన మానసిక క్షోభకు గురై ఆయన ఏ విధంగా చనిపోయిండో మనం చూసాం. ఒక ఉన్నత వైద్య వృత్తిలో ఉండబడే ఒక డాక్టర్ మరణమే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మా దళిత వర్గాలకు రక్షణ లేదు అనడానికి సాక్ష్యం. అట్లాంటి ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని చూస్తే ఇక్కడ ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన లేదని, ఒక నియంతృత్వంతో కూడిన జగన్ పాలన కొనసాగుతుందనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. దీనితో పాటు మరిన్ని అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు, పేద వర్గాలకు ఎన్ని రకాలుగా అన్యాయం చేసిందో వాటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం. ఏది ఏమైనా రేపు టీడీపీ గెలుపు, బీజేపీ జనసేన గెలుపు, కూటమి గెలుపు మాదిగల గెలుపుగా మేము భావించుకునే విధంగా
ఆహార నిశలు శ్రమిస్తాం, కూటమిని గెలిపిస్తాం. అందులో మా భాగస్వామ్యాన్ని మేము చూసుకుంటాం. మా దళిత మాదిగ వర్గాల సంబంధించిన అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే మాకు అభివృద్ధి ఉంటుంది అనే విషయం కూడా మేము నిరూపిస్తాం. ఏది ఏమైనా సరే కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించడమే మా ముందున్న కర్తవ్యం. గెలిపిస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అనండి, బలహీన వర్గాల్లో అత్యంత వెనుకబడ్డ బలహీన వర్గం అంటే మాదిగ గుర్తుకొస్తుంది కదా. నువ్వన్నదే లెక్క. బలహీన వర్గాల్లో అత్యంత వెనుకబడ్డ బలహీన వర్గం అంటే ముందు మాదిగలు గుర్తుకొస్తారు. సామాజికంగా వివక్షత గురుతున్నది మాదిగలు గుర్తుకొస్తారు. అన్ని రంగాల్లో వెనుకకు నెట్టివేయబడ్డది మాదిగలు గుర్తుంది. నువ్వు మాదిగలకి న్యాయం చేయనప్పుడు ఇక బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఎక్కడ ఉంటుంది? అందరికంటే చిట్ట చివరి వాడేవారు మాదిగలు. అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ చిట్ట చివరి వాడిని మరింత వెనుకకు నెట్టేసే విధంగా నీ పాలన కొనసాగుతున్నప్పుడు ఇక నువ్వు ఎవరిని ఆదుకున్నట్టు, నువ్వు ఎవరి సంక్షేమం కోసం పాటుపడ్డట్టు ఇక్కడ అర్థమవుతుంది కదా. దళిత వర్గాల కోసం ఉండబడే సంక్షేమ పథకాలు రద్దు చేయడం అంటే అర్థం ఏంటిది? ఓకే, సప్లాన్ నిధులు ఎటు మళ్ళీపోయినాయి, నీ నవరత్నాలకు వెళ్ళిపోయినాయి. నవరత్నాలు పెట్టే పథకాలన్నీ అందరికి వర్తించేదే కదా. అందరికి వర్తింపజేసే కాడ మా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టినావు కదా. మా సంక్షేమ పథకాలు నువ్వు రద్దు చేసావు కదా. మా సంక్షేమ పథకాలు రద్దు చేసి మా డబ్బులు వేరే పథకాలకు మళ్ళీ ఇచ్చిన తర్వాత మా అభివృద్ధి కోసం నువ్వు పాటుపడ్డట్లవుతుంది. మా అభివృద్ధికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నట్టుగా ఉన్నదేవని నీ పాలన మా అభివృద్ధికి పాటుపడ్డట్టుగా లేదు కదా. కాబట్టి మాదిగల కోణంలో చూసినా, దళిత కోణంలో చూసినా, మాదిగల కోణంలో మేము ముందు చూస్తాం. మా ఉమ్మడి దళిత ప్రయోజనాలు కాపాడబడ్డాయంటే కాపాడబడలేదని కూడా రుజువు అవుతుంది. అంబేద్కర్ అంటే మీకు ఎంత చిన్న చూపు, అంబేద్కర్ అంటే ఎంత చిన్న చూపు. అంబేద్కర్ విద్యా దీవెన అనే ఒక పథకాన్ని జగన్ దీవెన జరపడం అంటే ఎంత అవమానం మాకు. ఒక దళారి, అంతకుముందు మాలమహా నుంచి ఎదిగిన దళారి మాకు డబ్బులు ఇస్తే అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నా కూడా మాకు సంతోషమని చెప్పి మాట్లాడిండు. అంటే అంబేద్కర్తో ఈ సమాజంలో ఎవరినైనా పోల్చగలుగుతామా? ఈ సమాజంలో ఆయనకున్నంత స్థానం ఎవరినైనా చూడగలుగుతామా? ఆయన పేరుతో ఉండబడే పథకాన్ని కూడా జగన్ రద్దు చేసి ఆయన పేరుతో పెట్టుకున్నాడంటే ఏమైనా ఆయన కంపెనీ నుండి వచ్చిన ఆదాయం నుంచి మమ్మల్ని విదేశాలకు పంపుతున్నాడా? లేదా ఆయన ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు, ఆ వ్యాపారం నుండి వచ్చిన ఆదాయం నుంచి మమ్మల్ని ఏమైనా పంపుతున్నాడా? ఇది ప్రజాధనం. అంబేద్కర్ పేరుతో పెట్టిన ఒక పథకం. ఆ పథకాన్ని నువ్వు రద్దు చేసి నీ పేరు పెట్టుకున్నావు అంటే నీ ఇంట్లోంచి మాకేదో ఇస్తున్నట్టుగా, నీ కుటుంబ ఆస్తి నుంచి మాకు ఇచ్చినట్టుగా మమ్మల్ని అవమానించడమే కదా. అది అంబేద్కర్ పేరు తీసేయడం అంటే మమ్మల్ని అవమానించడమే కదా. అసలు అంబేద్కర్ని అవమానించడం కదా. అంబేద్కర్ని అవమానించి అంబేద్కర్ పేరు మార్చే వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు? మా సుధాకర్ మరణానికి కారకులు ఎవరు? డాక్టర్ సుధాకర్ మరణానికి కారకులు ఎవరు? 27 పథకాలు వస్తే, 27 పథకాలు ఉంటే అంతో ఇంత మా సంక్షేమం ముందుకొచ్చేది కదా. ఆ 27 పథకాలు రద్దు చేయడం అంటే ఎవరి సంక్షేమాన్ని రద్దు చేసినట్టు? సప్లా నిధులు పక్కదారి పట్టించిండ్రు, మీ నవరత్నాలకు వెచ్చించిండ్రు. నవరత్నాలు వచ్చే ప్రతిది కూడా అన్ని వర్గాల పేదలకు వచ్చేదే కదా. అన్ని వర్గాల పేదలకు వచ్చిన కాడ మాకు కూడా వస్తుంది కదా. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. తెల్ల రేషన్ కార్డు, బియ్యం కొట్ట అందరికి వస్తుంది కదా. దానికోసం ఖర్చు ప్రభుత్వం దానం ఉంటే అందరికి వస్తుంది కదా. నీ నవరత్నాలు అందరికి వస్తుంది కదా. నీ నవరత్నాల కోసము మా సంక్షేమాన్ని నువ్వు రద్దు చేస్తావా? మా సప్లా నిధులను పక్కదారి పట్టిస్తావా? మా అంబేద్కర్ పేరు తీసేస్తావా? ఇదంతా ఒక రకం చెప్పాలంటే మాదిగలే కాదు, మొత్తం దళిత వర్గాల ఆవేదన ఇక్కడ కనిపిస్తున్నది. అందువల్ల చెప్తున్నాను, జగనే కాదు ఎవరైనా కాడే మా మాదిగల, మా దళితుల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే మేము ఎందుకు మౌనంగా ఉంటాం? కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం, కూటమి గెలుపు కోసం, కూటమిలో ఎవరు ఎంత కష్టపడతారో తెలియదు కానీ కూటమి గెలుపు కోసం ఎంఆర్పిఎస్ మాత్రం చాలా సీరియస్గా రాత్రి అనకుండా పగలనకుండా అహోరాత్రులు శ్రమించి కూటమిని గెలిపిస్తాం. మా భవిష్యత్తును అక్కడనే చూసుకుంటున్నాం. ఓకే బ్రదర్, చర్చలు ఇప్పుడే జరిగినాయి, మద్దతు ఇప్పుడే జరిగింది. మేము 29వ తారీఖు నాడు విస్తృత స్థాయిలో కార్యకర్తల సమావేశం గుంటూరులో పెడుతున్నాం. విస్తృత స్థాయిలో 29, ఇప్పుడు 4 కదా, వీళ్ళందరూ మళ్ళీ జిల్లాలకు వెళ్తారు. ఓకే, అంతే 30, ఈ నెల 30కి గుంటూరులో విస్తృత కార్యకర్తల సమావేశం పెడతాం. అందులో అన్ని 26 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ 26 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ఎంఆర్పిఎస్కి ఉన్నారు, ఎంఎస్పీకి ఉన్నారు, అన్ని అనుబంధ విభాగాలకు ఉన్నారు 26 జిల్లాలు. ఈ 26 జిల్లాలకు సంబంధించిన నాయకత్వం 30 తారీఖు నాడు అన్ని మండలాల ప్రాతినిధ్యం, ప్రతి జిల్లాలో ఉండబడే అన్ని మండలాలు ఎంఆర్పీ ప్రాతినిధ్యం తీసుకొస్తారు. వేలాది మంది సమక్షంలోనే మద్దతు ఇచ్చిన విషయాలు, కష్టపడాల్సిన విషయాల మీద చర్చిస్తాం.
ఏదేమైనా ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, ప్రచారాన్ని ముందు మాదిగల ఇంటింటికి తీసుకెళ్లడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, రెండో దశలో మా దళితులందరి దగ్గర తీసుకెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల గుండా మేము మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎట్లా ఉధృతం చేయాలనే విషయంలో 30 తారీఖు నాడు ఫైనల్ చేసేస్తాం. మీరు ఒకసారి గమనించండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసిన ప్రతిసారి వర్గీకరణ మీద నువ్వు మౌనం వీడు అంటున్నాను. ఓకే, మేము ముందుగా ఆయనకు మొదటి 6 నెలలే గడువు ఇచ్చాం. మీరు గమనించాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఆ ప్రమాణ స్వీకారం తర్వాత మేము జూలై 7న 25వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించుకున్నాం. ఆ 25వ వార్షికోత్సవ మహాసభలో మేము ప్రకటించింది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది కాబట్టి ఒక 6 నెలలు గడువు ఇచ్చి ఆయన విజ్ఞప్తి చేసిన తర్వాత ఆ విజ్ఞప్తులకు స్పందించి అనుకూలంగా ఉంటే మనం మంచిగానే ఉందాం, లేకపోతే ఖచ్చితంగా మన కార్యాచరణ మనం తీసుకుందామని చెప్పి మేము ప్రకటించుకున్నాం. 6 నెలలు గడువు ఉన్న సమయంలోనే ఆయన నోరు జారిండు. అసెంబ్లీలో ఒకరోజు కాపుల మీద, కాపుల సంక్షేమం మీద చర్చ జరుగుతున్నప్పుడు అనవసరంగా పక్కదారి పట్టించి ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విరుద్ధంగా చేసిండు, చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగలను చీల్చిండు అనే పద్ధతిలో ఆయన మాట్లాడిండు. అప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చా, నువ్వు ముఖ్యమంత్రివా మాలమోహన్ నాయుడు అధ్యక్షుడివా అని. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అనే మాట ఎవరైనా మాట్లాడంటే మాలమోహన్ నుంచే వినేవాడిని. ఆ తర్వాత జగన్ మీ నుంచే విన్నాను. నువ్వు మాలమోహన్ నాయుడు అధ్యక్షుడు ఎప్పుడైనావు? ముఖ్యమంత్రి అయినట్టుగా నాకు తెలుసు, కానీ నువ్వు మాలమోహన్ నాయుడుకు అధ్యక్షుడు ఎప్పుడైనావు మాకు తెలియదు, నువ్వు మాలమోహన్ అధ్యక్షుడు మాట్లాడని చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి దశలో కూడా మా విజ్ఞప్తులు, మా నిరసనలు, మా ఉద్యమాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చిన నిర్ణయమే ఇది. ఇప్పుడు ఉదాహరణకు మేము ప్రకటన చేశాం. ఏం ప్రకటన చేశాము? ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ని పెట్టినా, ఓకే, ఎస్సీ వర్గీకరణకు లాయర్ని పెట్టినా, మాదిగల కార్పొరేషన్కు మళ్ళీ నిధులు కేటాయించిన, ఓకే, రాజకీయ ప్రాతినిధ్యం మాకు సమానంగా అవకాశం ఇచ్చిన, ఓకే, మాకు నువ్వు న్యాయం చేసినోడు అవుతావు. అప్పుడు మేము మీకు అండగా ఉండడానికి కూడా మేము వెనకాడం. మీకు అండగా ఉండడానికి కూడా మాకు కావాల్సింది ఏంది? ఎస్సీ వర్గీకరణే కదా. మాకు కావాల్సింది ఏంది? మాదిగల సంక్షేమమే కదా. మాకు కావాల్సింది ఏంది? రాజకీయ ప్రాతినిధ్యం కదా. ఈ 3 నువ్వు ఆమోదిస్తే, అంగీకరిస్తే, అమలు చేస్తే మాకు అండగా నిలబడడానికి మాకు అభ్యంతరం లేదు కదా. ఈ 30 ఏళ్ళ ఉద్యమం దేనికోసం జరుగుతుంది? మా పదవుల కోసం జరగలేదు కదా. ఎవరి ముందు చర్చ పెట్టినా, ఎవరి ముందు మాట్లాడినా మేము వర్గీకరణ మీద, మా జాతి సంక్షేమం మీదనే మాట్లాడినాం. ఓకే, ఇప్పుడు అంటున్నాం. మొన్న నేనేం ప్రకటన చేశా? ఒంగోలు నుంచి ఇక మా మద్దతు కూటమికి అని ఒంగోలు నుంచి ప్రకటన చేసి, ఎందుకు ప్రకటన చేశా? ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కొత్త పథకాలు పెడతాడా? ఇక మాదిగల కార్పొరేషన్కు నిధులు ఆయన ఇస్తాడా? సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో విచారణ జరిగింది. మళ్ళీ లాయర్ని పెడతాడా? అంటే ఆయన ఇక మళ్ళీ వర్గీకరణ మీద కానీ, మా సంక్షేమం మీద కానీ మరొక అడుగు ముందుకేయడానికి అవకాశం లేని రోజులు వచ్చినాయి కదా. ఇక ఆయన కొత్తగా చేసేది ఏమున్నది? సుప్రీంకోర్టులో విచారణ జరిగింది బ్రదర్, అక్కడ లాయర్ని పెట్టలే, ఫైనల్ అయిపోయింది కదా. మాదిగ కార్పొరేషన్కు నిధులు ఇచ్చే అవకాశం లేదు, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కదా. రాజకీయ ప్రాతినిధ్యం గురించి అయిపోయింది, ఆయన షెడ్యూల్ కూడా అయిపోయింది కదా, ఆయన ప్రకటనలు కూడా అయిపోయినాయి కదా. అంటే ఆయనకు మేము అవకాశం ఇచ్చాం కదా, మేము తొందరపడలేదు కదా, లాయర్ని పెట్టమన్నాం కదా, పెట్టలేదు కదా. మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించమన్నాం కదా, కేటాయించలేదు కదా. మా ప్రాతినిధ్యం పెంచమన్నాం కదా, పెంచలేదు కదా. ఇవన్నీ ఫైనల్ అయినాక కదా మేము నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడే కదా. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా జాతి భవిష్యత్తు రీతిని రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం. అంతవరకు ఓపికతో మా ప్రయత్నాలు కొనసాగిస్తాం. మా ప్రయత్నాలను ఈయన పట్టించుకోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. కాబట్టిగానే పట్టించుకునేటోళ్ళు ఎవరన్నప్పుడు మరి మేము ఢిల్లీలో ఎవరిని చూడాలి? మేము గౌరవ నరేంద్ర మోడీ గారినే కదా. మరి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు హిస్టరీ ఏంటిది? గతంలో వర్గీకరణ చేసినోడే కదా, మళ్ళీ చేస్తాను ముందుకు వస్తున్నాడు కదా. 3 విషయాలు మాకు అర్థమైంది కదా. కాబట్టి మేము ఎవరి ఆచరణ ఎట్లున్నదని తెలుసుకున్నాకనే నిర్ణయాలు తీసుకుంటాం, కానీ వాళ్ళ ఆచరణ మీద మాకు ఒక అంచనా లేకుండా మేము నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు, తీసుకోము కూడా. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మేము చెప్తున్నాం, నేను గర్వంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మా మాదిగ ఉద్యమకారులు యుద్ధాన్ని నడిపి నిలబెట్టగలిగారు ఈరోజు వరకు. కాబట్టి సాధారణ కార్యకర్త నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి ఎదిగిన నేతల వరకు ప్రభుత్వంలో ఏ అవకాశాలు ఉంటే అవకాశాల్లో భాగస్వామ్యం చేయడం నా మొదటి బాధ్యత. నా తమ్ములను, నా చెల్లెలను, ఓకే, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు భాగస్వామ్యం చేయడం అవుతుంది.
చట్టసభలకు వచ్చినప్పటికీ మేము చెప్పాం, రెండు అయితే ఇవ్వాలి సార్ రాజ్యసభ, ఒకటి రామన్నకి ఇచ్చుకోండి, ఒకటైతే ఎంఆర్పిఎస్కి ఇవ్వాలని చెప్పాము. అట్లనే చిత్తూరు అండ్ ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ప్రాతినిధ్యం లేదు సార్, కనీసం శాసన మండలి అవకాశం ఉంటే చూస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆయన మనం గెలిపించిన తర్వాత మా భాగస్వామ్యం గురించి ముందుకెళ్తున్న దశలో ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాల భాగంగా మాకు అవకాశాలు వచ్చినప్పుడు, నిర్ణయాల భాగంగా రాక తప్పదు కదా, వచ్చినప్పుడు అప్పుడు మా కమిటీలు కూర్చుంటాయి. మా కమిటీల్లో భాగంగా వాళ్ళ సీనియారిటీని, వాళ్ళ కమిటీని దృష్టి పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఏదేమైనా నా తమ్ముల్ని, నా చెల్లెల్ని, నా బిడ్డల్ని చట్టసభలో వాళ్ళ వారిని వినిపించడం ద్వారా మేము గర్వపడతాం.